అబ్బా ఈ అరుపు మొదటి దెబ్బగా అరిచుంటే ఇన్ని దెబ్బలు పడేవి కాదు కదా. అయినా ఆ లంచ్ అడిగిన మేనేజర్ని లాగి 2 పీకుంటే ఆడికి బుద్ధి వచ్చేది, మీ అన్నకి ఉద్యోగం వచ్చేది. అలా లాగి 2 పీకుంటే అన్న ఇంట్లోనే ఉండేవాడు, నేనేమో జైలుకి వెళ్ళేవాడిని. సరే అది చూసి ఏంటి మాను పొద్దున్నే అమెరికాలో ఇప్పుడు నైట్ రేపు సీఎం అయ్యాననుకో జార్జ్ బుష్ తో కూర్చొని మందు కొట్టాల్సిందే కదా. ఇంకాపు ఏంటో సత్తి ఉళ్ళంతా దెబ్బలు తగిలాయంటే ఏమైంది? రాత్రి ఫైటింగ్ చేసేట. నేను అడిగింది ఎవరిని? సత్యాన్. మరి నువ్వెందుకు చెప్తున్నావు? అయితే ఓకే. అవును సత్తి, నువ్వు నాకు అర్థం కావట్లేదయ్యా. ఒకవైపు అందంగా పాటలు రాస్తావు, ఇంకోవైపు ఫైటింగ్ చేస్తావు. దానికి దీనికి లింక్ ఎలా కుదురుతుంది? కూర్చో చెప్తా. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. రాయికి ముందు దొంగ. రావణాసురుడు ఎవరు? రామాయణంలో పెద్ద విలను. అతనికి మ్యూజిక్ టేస్ట్ ఉందా? లేకపోవడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంది. మరి ధైర్యానికి టాలెంట్ కి లింక్ ఎందుకు పెడతావు మావా? అది కాదలుడు నేను చెప్పేది. మిస్టర్ లింగం, నువ్వు దుర్గా ఇండస్ట్రీస్ మేనేజర్. ఇంట్లో వంట పని చేస్తావా లేదా? చేస్తావు కదా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. మరి అదేంటాడు తలకాయ కింద పెట్టి కాళ్ళు పెకెత్తాడు గబ్బిలంలాగా? అదా అందరు అరికాల్లో బ్రెయిన్ ఉందని తిడుతున్నారు కదా, అలా నించుంటే బుర్రలో జారుతుందని. రే నోరు మీరా బాబు, లేకపోతే నోట్లో నుంచి బయటకు వచ్చేది. 20,000 మా అన్నయ్య ఉద్యోగం వచ్చేసినట్టే. రే సత్తిగా, ఆ ఉద్యోగం నీ వల్ల వచ్చిందని మీ బాబు తెలిస్తే అపార్థం చేసుకుంటారు. అభిమానంతో చేశానని అనుకోరు, ఏదో కాక పట్టడం కోసం చేశానని అనుకుంటారు. అయినా మంచి చేయడం మంచి పనే గాని అది చెప్పుకోవటం. కానీ ఆ మంచి పని నువ్వు చెడ్డవాడు అనుకున్న మీ నాన్న కోసం మీ అన్నయ్య కోసం ఎందుకు చేస్తున్నావురా? మీ నాన్న మీ అన్నయ్య నువ్వే అన్నావుగా, అందుకోసం. నువ్వు మారవన్నా మారవు. రే నీ బ్రెయిన్ సెట్ అయిపోయిందిరా, ఇక లెగు. అన్నా మన దేశం ఎందుకు వెనుకబడిందో ఇప్పుడు తెలిసిందన్నా నాకు. చా నీకు నీ గురించే సరిగా తెలీదు, దేశం గురించి ఏం తెలిసిందిరా? అక్కడ చూడన్నా, ఏం లేదే. ఒక్క తాడు తీసుకెళ్ళడానికి 2 వ్యాన్లు అవసరమా? దేశం వెనక్కి వెళ్ళేది అలాంటి వాళ్ళ వల్ల కాదురా, నీలాంటి మేధావుల వల్ల. అందుకే మీ అందరు దూరంగా దుబాయ్ వెళ్ళిపోతున్నాను. చూసావా పాస్పోర్ట్ ఫోటో? ఇది నీ ఫోటో కదన్నా, ఎవరిదో పాస్పోర్ట్ ఫోటో అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం కాళ్ళు ఎత్తారా, ఫోటో తీసుకుంటాను. మిమ్మల్ని ఎత్తండి. చంపేస్తాను వెదవా. ఏం లేదండి. ఏం లేదంటారేంటండి? నువ్వు ఊరుకోనా, నీకేంటి? నువ్వు ఊరుకో అసలు. అమ్మాయి కాలెత్తితే ఫోటో తీసుకుంటా అన్నాడండి, అంతే. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డారా? ఏంట్రా ఇక్కడ ఉన్నారేంటి? టైం బాగోగా. అవును పాస్పోర్ట్ పని అయిందా? ఇప్పుడే స్టాంపింగ్ కూడా అయిపోయిందిరా బాబు. అవును నువ్వు శంకర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఏమైంది? బండి చెప్తా. ఉంటా చెల్లమ్మా, నువ్వు ఎక్కడ తెంగరోడా? అన్న ఇది నాకేనా? చూడు, శంకర్ గారి రికమెండేషన్ మూలంగా నీకు జాబ్ వచ్చింది. మొదటి రోజు కాబట్టి నేను వచ్చాను, రేపటి నుంచి నువ్వే చూసుకోవాలి. మీ ఆవిడ పేరు అత్తిలి పాప. అయ్య బాబు కరెక్టేనండి. 30 సంవత్సరాలు. అవునండి. మీ నాన్న పేరు నాన్న నరసింహనాయుడు. కరెక్టేనండి. అమ్మ ఇందిరమ్మ. అయ్యో అది కూడా కరెక్టేనండి. మీ చెల్లెలి పేరు వైజయంతి, మీ తమ్ముడి పేరు బద్రి. మీ ఇంటి నెంబర్ 13, మధురా నగర్, శాంతినివాసం, హైదరాబాద్ 33. అవునండి. మరి డబ్బులండి? ఏమైనా 500 ఉన్నాయి కదా ఇలాగి. అయ్య బాబు అది కూడా అంత కరెక్ట్ గా ఎలా చెప్పేసారండి? రీడింగ్. ఈ ఆగస్టు వరకు ఆగోయ్యా. ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది కదా, కనిపించు. వస్తానండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అదేంటి మావా, బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు, అంత కరెక్ట్ చెప్పేశావు. నీకు నిజంగానే జాతకం తెలుసా? జాతక చక్రం తీసుకురారా అంటే రేషన్ కార్డు తెచ్చాడు యాదవ. అయినా నేను ఇంకన్నాళ్ళు జాతకాలు చెప్తాను, త్వరలో నేను సీఎం అయిపోతానని నా జాతకం చూసినట్టు చెప్పాడు కదా. ఆడెవడో నీలాంటి అయింటాడు. అన్నా ఇక్కడ ఉన్నారా మీరు? మ్యాటర్ ఏంటి తెలుసా మీకు? సత్యమైన పాటకి నంది అవార్డు వచ్చింది. నోరు తెరవండి. అన్నా అన్నా సత్యవరా ఇక్కడ ఏంట్రా? స్వీట్ తీసుకో అన్నా. దేనికి? నువ్వు రాసిన పాటకి నంది అవార్డు వచ్చింది కదా, దానికి. వచ్చింది నాకు కాదు, చక్రధారి గారికి. అన్నా పేరు ఆయనదైనా రాసింది నువ్వేగా అన్నా? రాసింది నేనైనా, రాయించింది ఆయనేగా. ఏంటి రాయించేది? నిన్ను టాలెంట్ నాడు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నాడు. నువ్వే కనుక పాట రాసేవపోతే అబ్బా ఇంకొకటి రాసిస్తాడు. నేను ఒక టాక్సీ డ్రైవర్ని, నాలో ఉన్న టాలెంట్ ఆయన గుర్తించి పనిచ్చారు. సినీ ఫీల్డ్లో నలుగురికి పరిచయం చేశారు, డబ్బిస్తున్నారు. ఫ్రీగా ఆయన రాయించుకోవట్లేదు కదా. ఒకప్పుడు ఆయన కూడా ఇలాగే రాసేవారు. సడన్ గా నేను రైటర్ అయిపోవాలంటే ఎలాగా? మీరు అనవసరంగా ఆయన పెద్ద విలన్ చేయకండి. నువ్వెన్నైనా చెప్పరా, నీ అంత గొప్ప రైటర్ ఇప్పుడు దాకా పుట్టలేదు. నా ముందున్న రైటర్స్ అందరూ నీకు తెలుసా? నాకు తెలిసిన రైటర్ ఒక్కవేరా. కనీసం నా తర్వాత ఎంతమంది వస్తారో అదైనా తెలుసా? అది ఉన్నోళ్ళ గురించి సరిగ్గా తెలీదు.
ఇంకా రాబోయే వాళ్ళు కూడా నీ డేట్ చెప్తాడు ఈడు బొందా. మరి నెక్స్ట్ వాళ్ళు ఎందుకు పీకుతారు? మీకు కావాల్సింది పార్టీయే కదా. అమ్మ దొంగ కరెక్ట్ గా కనిపెట్టించావే. ఇస్తా. ఎప్పుడు ఎక్కడా? మావా నేను అడుగుతాను, నిజం చెప్తావా? ఏంట్రా అత్త నిన్ను కొడతాదా, నువ్వు అత్తను కొడతావా? ఇలాంటి ప్రశ్నలు పెడతాడంట. అప్పుడప్పుడు తన కోపం వచ్చినప్పుడు తను కొడుతుంది, నేను పడతాను. బట్ అరే నా కోపం వస్తే మాత్రం నేను పడతాను, తను కొడుతుంది. ఏంట్రా మా గురుగారు తను ఏ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తే వాళ్ళకి ఇంకొకరితో పెళ్లి అయిపోతుందని బాధలో ఉంటే మీ కూడా ఏంటి? మాకు కావాల్సింది శాంతి కాదు. అడెవడో నిన్ను తిడుతూ ఉంటే నీకు అంత ఆనందంగా ఉందా? ఆవేశపడకు మామా. ఏమింటున్నావు అసలు నువ్వు? కొత్త ట్యూన్ రాయాలి కదా మరి. అక్కర్లేదు, నువ్వు పాడు, మేము కలుస్తాం. మరి మూడు కావాలి అంతే కదా. ఇప్పుడు చూడు. చక్రధారి గారు ఆయన కొత్త సినిమా ఆడియో సేల్స్ ఎలా ఉన్నాయో చూడమన్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఆత్రేయ గారి హిట్స్, వేటూరు గారి హిట్స్ అన్ని కలెక్షన్స్ లేవా? లేవు మేడం. అదేంటండి, హీరో హిట్స్, మ్యూజిక్ డైరెక్టర్ హిట్స్ ఉన్నాయి, లిరిక్ రైటర్ హిట్స్ అని లేవా? మా దగ్గర లేవు మేడం. ఓకే. సాహితీ సినిమా ఆడియో సేల్స్ ఎలా ఉన్నాయి? విపరీతంగా సేల్ అవుతున్నాయి సార్. ఈ ఒక్క క్యాసెటే ఉంది. ఏ ఐల్ టేక్ దట్. ఐమ్ సారీ, మీకు కావాలా? థ్యాంక్స్. ఏ చలో 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 లెట్స్ గో. ఈ సీడీ చూడవే, తీసుకుందాం. ఈ మూడు వస్తుంది కదా నాకు కూడా. నేనే క్రికెట్ కామెంటేటర్ అయితే. The match started and the players are in very good mood. No covers, no extra covers. Oh, fine legs and deep. వాళ్ళకి సిగ్గులేదురా. గుర్తులేదురా నీకు? నువ్వు నోరు మూసుకోపోతే ఏదో రోజు ఇరగొడతారు నీ ఫైన్ లెగ్స్. ఏం పర్లేదు, అందమైన నర్సులను హాస్పిటల్ చూసి అడ్మిట్ అయిపోతా. హలో, అశోక హోటల్లో ఇద్దరు ఎక్కించుకుని మేడ్చల్ రోడ్ దగ్గర డ్రాప్ చేయాలి. ఓకే సార్. రేయ్ స్వాతిని కలవాలి కదరా. డ్రాపింగే కదరా, పర్వాలేదు. కాసేపు వెయిట్ చేయమని వెళ్ళిపోదాం. సార్ డ్రాపింగే అన్నారు. ఇప్పుడు అప్ అండ్ డౌన్ అంటానయ్యా, ఏం ఒప్పుకోవా? కాస్త ఆగా. ఏంట్రా వాళ్ళు ఇంకా రాలేదు? అవతల స్వాతి వెయిట్ చేస్తూ ఉంటుంది. ముందే చెప్పాను కదా. పోనీ వెళ్ళిపోదాం. బాగుండదు. సరే వాళ్ళతో చెప్పేళ్ళారా. మొన్న మీ అక్కకు 100 ఇచ్చాగా. అది అక్క. సరే పద. బాగుందిరా. బయటేమో నేషనల్ పర్మిట్ లారీలు, లోపలేమో ఇంటర్నేషనల్ పర్మిట్ లారీలు. మనకేం పనికొస్తారేమో కనుక్కోరానా? అది కదరా. ఏది కనుక్కున్నా అనుకో, ఎప్పుడైనా పనికొస్తుంది కదా. ఎయిడ్స్ కావాలంటే వెళ్ళి కొనుక్కో. బల్లెటోడివే. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? అబ్బా నువ్వు బాగుపడవు. सेक्सी 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 मुझे लोग बोले हाय सेक्सी హలో सेक्सी क्यों बोले ఆ ఆ ఆ. సత్యంగడి మధ్య కొత్త బట్ట కొనట్లేదే, అన్ని పాత బట్టలే. ఐదోటి అద్దాలే. ప్రేమ పిచ్చిదని తెలుసుకున్నా, మరి పువ్వుకి ఎవరైనా పువ్విస్తారా? ఎదిగే పచ్చని చెట్టు నా ప్రేమ, దాన్ని వేళ్ళని పట్టుకుని వేలాడుతుంది భూమి. నిద్రించే నీ అంతాన్ని స్వప్నంలోనైనా చూడాలనుకున్నా, మృదువైన నీ చెయ్యి పట్టుకుని జగమంతా పయనిస్తాను. అమ్మాయి పేరు అంకిత. బిటా ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే హార్ట్ గురించి ఆ అమ్మాయికి బాగా తెలిసి ఉండాలి. ఆ అమ్మాయికి తెలియాల్సింది హార్ట్ గురించి కాదురా, మన సత్యం గుండెలు ఆ అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమ గురించి. తెలియడానికి ఆ అమ్మాయికి మనోడు చెప్పాలి కదా. మన వాడి స్పీడ్కి ఈ వాడికి చెప్పుండాలి. చెప్పడానికి సరి అయిన సిచ్యుయేషన్ దొరుకుండదు. పోనీ ఆ సిచ్యువేషన్ ఏదో మనం అరేంజ్ చేద్దాం. ధర్మాయ్ యాదవ సలహాలు. ఆ సిచ్యువేషన్ ఏదో మనమే అరేంజ్ చేద్దాం. అరేంజ్ చేయడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడానికి ముందు ఎవడెక్కడ మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడతారు? నువ్వే. నువ్వే. నువ్వు నువ్వు నువ్వే. నేను హౌస్ ఓనర్ రా. నేనెలా మాట్లాడతాను? నువ్వే. నువ్వే. అరే. ఓకే మనం బట్ వన్ థింగ్, మన వాడికి తెలియకుండా ఆ అమ్మాయిని వాడి ముందు కూర్చోబెట్టాలి. ఏంటి ఎమోషనా? కాదు, డెసిషన్. అరే పంది, అది నందిరా. వీళ్ళ అమ్మాయితో మాట్లాడు. మీరు వెళ్ళొచ్చు కదా. చిన్నపిల్లని ఇదే ఆగ్రహ ప్రదక్షిణ కదా. అవును, నువ్వు మాట్లాడుకుంటారా? చెప్పావా? చెప్పేశాను. ఏం చెప్పావు? అదే మీరేం చెప్పన్నారు, అదే చెప్పలేకపోయాను. చెప్పలేకపోయావు. తొందరగా పూజ అయిపోతే సినిమాకి వెళ్ళొచ్చు. ముందు దండ పెట్టుకో. ఇక్కడనా?
కాపాడమ్మా. అమ్మ కాదే ఆంజనేయుడు. సరే ఓకే. ఏంటి ఓకే? మీ అమ్మకు తోకుంటుందా? ఏడు మావా చెప్పేసావా? అబ్బాయి ఏం లేదురా, వయసులో పెద్దోడిని ఆఫీసులో మేనేజర్ని ఇలాంటి విషయాలు ఆ అమ్మాయితో గుళ్ళో డీల్ చేయటం బాగుంటుంది. అంటే ఇప్పుడే వచ్చింది ఐడియా నీకు? ఇంటి దగ్గర బయలుదేరడం పడాలిదా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మ్యాటర్ ఏంటంటే చెప్పండి. ముందు చెప్పులేసుకోండి. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు చెప్పండి. ఐ లవ్ యూ. మా వాడు ఒకడు ఈ ముఖం మీకు చెప్పడానికి 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు. తప్పేనండి, మీలాంటి అందమైన చదువుకున్న అమ్మాయిని ప్రేమించడం తప్పే. అసలు ప్రేమించడమే చెప్పు. ఒక్క నిమిషం. ఈ విషయం అడితో చాలా సార్లు చెప్పావమ్మా, కానీ అది వింటేనా? పూర్తిగా ప్రేమలో మునిగిన వాడు మేము చెప్తే ఏమింటాడమ్మా? ప్రేమ పేరుతో వాడి టైంని లైఫ్ని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అయితే వెళ్ళి ఇదంతా అతనికి చెప్పండి. నాకెందుకు చెప్తున్నారు? ఇవన్నీ మీరు వాడితో చెప్తారని. నేనెందుకు అతనికి చెప్పాలి? మీరు చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా వింట కాబట్టి. 6 నెలల నుంచి మీకోసం తిరుగుతున్నాడు. ఒక 5 నిమిషాలు వాడి కోసం స్పేర్ చేయొచ్చు కదా. హలో, అతని వల్ల నాకేం ప్రాబ్లం లేదు. ఉండదండి, ఉండదు. అంత మంచోడు మా ఫ్రెండ్. చెప్పండి మీరేనా? ఫోన్లేవే, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes అంటున్నారుగా. నువ్వు నోరు మూయ్. చూసారా, మీ ఫ్రెండ్ మాట మీరే వినలేదు. మరి మావాడు మా మాట ఎలా వింటాడు చెప్పండి? చూడండి డాక్టర్, కొంతమంది పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది డాక్టర్ పేషెంట్ దగ్గరికి వస్తారు. మా వాడు పేషెంట్ అనుకుని మీరే ఒకసారి మా వాడి దగ్గరికి రావచ్చుగా. మీరే మా వాడి దగ్గరికి వచ్చి ఈ ప్రేమ రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీరు నన్ను మరీ విసిగించుకోండి. ఇదే మొక్కచ్చి మా ఫ్రెండ్కి చెప్పండి. కుదరదు. ఇదేనా చెప్పొచ్చు కదా. ఛ! అసలు ఎవరే వీళ్ళు? చానా. ఎవరు ముక్కు మొహం? ఇలా చెప్తే బాగుండదేమో. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, లొకేషన్ చేంజ్. ఏమండి, కొద్దిగా డబ్బులు అందుకోండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నాలుగు టికెట్. ఒక 5 minutes, 5 minutes. ప్లీజ్ ప్లీజ్ మా అన్నకు చెప్పండి. భయపడ్డారా? సడన్ గా దేమో చూసి భయపడరా? భలేవరే, నేను మిమ్మల్ని చూసి భయపడ్డానా? ఫీల్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫ్రెండ్ ఎక్కడండి? ఎందుకు? ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్న నా ఫ్రెండ్కి గుణపాఠం చెప్పడానికి. అక్కడుంది. ఓ థ్యాంక్స్. ఓకే. లైన్లోకి వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇలా నా వెంట పడ్డం మానేయండి. ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ గా మా వాడికి చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని అడిగితే అప్పుడు అడగండి. ఒకటి జీవితం గురించి అమ్మా. 5 minutes కదమ్మా. ఇంతకీ వస్తుందటవా? వస్తానని మాట ఇచ్చింది కదరా. రాకుండా హ్యాండ్ ఇస్తే అభిషేకం నువ్వుని. అసలు అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుందంటవా? మనోడు చెప్తాడు కదా. మరి ఆ అమ్మాయి ఇంకేం చెప్తుంది? సేమ్ టు యూ అని చెప్తుంది. అనకపోతే అరే చంపేస్తా నిన్ను. అది కాదన్న, అటువైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించరా, ఆలోచించు. నువ్వు అటువైపు నుంచి ఆలోచించు. నువ్వు అక్కడి నుంచి ఆలోచించు, ఇటు రానక్కర్లేదు. ఆర్డర్ సార్. ఏంటి ఆర్డర్ చేస్తాను, మా వాళ్ళు రాని. సరే కాఫీ పట్టరా. అతనేనమ్మా మేము చెప్పిన క్యాండిడేట్. ఇందాక వచ్చావు కదమ్మా, ఇంకా హెసిటేట్ చేస్తావు ఎందుకమ్మా? వెళ్ళి చెప్పు ప్లీజ్. మీరెక్కడికి? మా ఫ్రెండ్ తో. వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడుకుంటారు. హలో. హలో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్. మీరు కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూశానండి. నా టాక్సీలో ఒకసారి ఎక్కారు. యా చక్రధారి గారి ఫ్యాన్. ఏదో చెప్పాలన్నారు. ఇంతసేపు అయింది, ఓకే అయినట్టుందిరా. ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడమే. చూడండి, జీవితం అంటే సెంటిమెంట్స్, అంబిషన్, కెరియర్, అఫెక్షన్, లవ్, ఇవన్నీ కలిసిందే కదా. లవ్ మాత్రమే జీవితం కాదు కదా. లవ్ అంటే ఏమండి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీరు లవ్ చేస్తున్నారు కాబట్టి. ఎవరిని? అంటే
మీ ఫ్రెండ్స్ చెప్పారు. అయితే వెళ్ళి వాళ్ళనే అడగండి. మీరు చెప్పేది నిజం. అయితే అంతే. ఓకే బాయ్. ఏమైందమ్మా? అతనికి అలాంటి ఆలోచనే లేదు. మీరన్న టైం వేస్ట్ చేశారు. ముందు మీ ఫ్రెండ్ ని మీరు అర్థం చేసుకోండి. అసలు ట్రీట్మెంట్ కావాల్సింది మీకు. స్టూపిడ్స్. పదండి. ఆటలాడుతున్నారు రాస్కెల్స్. ఏంట్రా ఇది? మామా 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 లింగమామా ఇక్కడే ఉన్నావా? వెళ్ళు, నీకోసం అత్త పాపం భోంచకుండా వెయిట్ చేస్తుంది. నా కోసమా? ఎందుకు? నువ్వు వెళ్ళా కదా వంట చేయాలి, అందుకే. రండి, ఏం సిగ్గుపడద్దు, అంతా మనోళ్ళే. ఇదిగో అందరూ ఇక్కడే ఉన్నారు. రకరకాల టైపులు. ఎవరు మా ఇతను? ఫోటోగ్రాఫ్. అచ్చా, చిన్నగ్రాఫ్ అనకన్నా. ఎందుకు వచ్చాడు? ఎందుక మగ మోడల్స్ కావాలన్నాడు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడని నేను తీసుకొచ్చాను. మీటర్ పడితే క్వార్టర్ వస్తుంది కదా, చూసుకోండి. కావాలంటే ఇతను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇతనైతే ఓకే సార్. 1 minute, ఇప్పుడే వచ్చేస్తా. ఇన్ఫాక్ట్ మొన్న మధ్య ఫెయిర్ అండ్ లవ్లీకి మోడల్ గా చేయమన్నా. వినేవాడు ఎదవైతే ఏనుగు ఏరోప్లేన్ నడిపిందని చెప్తాడు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడపోతే ఇలా తయారవుతారన్నారు. క్యాప్షన్ నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఏదో మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి బాస్ ఫోర్స్. షూటింగ్ ఉంటే కొంచెం ముందే చెప్పండి సార్. ఓ పెద్ద పార్టీ వాళ్ళు మన కోకని బుక్ చేస్తున్నారా? అన్ని ఫారెన్ ఫిగర్స్ అంట. వస్తావా? రేపు కీరవాణి గారిని కలవాలి. కానీ మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతున్నారా? అసలు పుడితే ఫారినర్ గా పుట్టాలరా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా తిరగచ్చు, ఎవరితో ఏమైనా చేయొచ్చురా. అయితే కుక్కలా పుట్టొచ్చుగా. అవును, నీ లవ్ విషయం శంకర్ గారికి ఎప్పుడు చెప్తావు? ముందెవరైనా రైటర్ ఛాన్స్ ఇవ్వని. నీకు రైటర్ ఛాన్స్ వచ్చే లోపల ఆయన కూతుర్ని ఇంకోటికి ఇచ్చేస్తాడు. ఓ మంచి ఐడియా. మనమే సినిమా తీస్తే నేను ఎలాగో మోడల్ అవుతాను కాబట్టి నేనే హీరో, నువ్వు సోలో రైటర్. నీకు అంకిత దొరుకుతుంది, నేనే ఐశ్వర్య ఆమిష బట్టలు సెటిల్ అయిపోతాను. అది వాళ్ళ అదృష్టం. రే, నువ్వు కొంచెం ఓవర్ అవుతున్నట్టు అనిపించటలా? నువ్వే ఫీల్ అవ్వకు, నువ్వు ప్రొడక్షన్ మేనేజర్. మరి ప్రొడ్యూసరా? ఇలా ఆవిడ ఇల్లమ్మే కదా సినిమా చేస్తాం. నువ్వు నోర్మై వెదవాడు. నువ్వు సిగరెట్ దగ్గర నుంచి సినిమా పోస్టులు అతికించే వరకు నా ఇల్లే కావాల్సి వచ్చిందా నీకు? ఏడు బాబు నీళ్ళు, నువ్వు మేనేజర్ అనుకుని అత్త కట్నగా తెచ్చింది. మామా వీడు ఎర్లీగా రైటర్ అయితేనే కదా శంకర్ గారికి చెప్తాడు. శంకర్ గారు అంకితకి పోస్ట్ చేస్తారు. ఆ తర్వాత మా పెళ్లి. చాయ్. ఏంటి న్యూస్? రేపు కేసులు పడ్డాయా? వీడా వదలపోదాం. ఇదిగో చాయ్. ప్లాస్టిక్ గ్లాస్ ఏంటి? స్టీల్ గ్లాసులు ఇవ్వు. ఈ గ్లాస్ తోనే ఇస్తా, నీకు ఇష్టమైతే తాగు, లేకపోతే పా. ఎవరు అనుకుని ఎవరితో మాడుతున్నావో? ఆగు, కూర్చో. తీసుకా. ఈ రోజు పేపర్ చూసావా? లేదే. ఏంటి వాడు ఎవడో తెలిసిపోయిందే. ఓ హాయ్. సినిమాకా? తమ్ముడు, కేవలం ₹1 కండం కోసం కక్కుర్తిపడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా. కండమ్మా కక్కుర్తా? నేనా? అవును సార్. ఎక్స్క్యూజ్ మీ. ఏం మాట్లాడుతున్నారు సార్? అటు చూడు. బాధపడకు నాయన, ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు, ఎల్లారూ ఉన్నాళ్ళు పోవలసిందే. కాకపోతే నువ్వు కొంచెం ముందు పోతున్నావు అంతే. ఫుల్ రాజ్ అంటే నువ్వేనా? ఈ నెలగా అందరూ టెన్షన్ పెట్టి చేస్తుంటాను. ఒక అక్క దగ్గర నుంచి చిన్న కుక్క వరకు నన్ను ఆశ్రయించుకుంటే నేను అర్థం చేసుకోలేమా? చింపేస్తా చింపేస్తా. వీడే పులిరాజా. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది. సింహాద్రి మామా, తొందరగా ఛాన్స్ ఇవ్వయ్యా, సెటిల్ అయిపోవాలి. చూడు బాగుంది కదా. పేరేంటి? అంకిత. అంకిత? ఏటలా చూస్తున్నావు? వీడి పేరు అంకిత, వీళ్ళ నాన్న పేరు లలిత, వీడి తమ్ముడి పేరు పెడత. ఏం ఒప్పుకోవా? అయితే ఓకే. వాడా? వాడి వల్లే కదరా నీకు మీ బాబు గొడవ. కొడతావేంట్రా? గారు, బావ గారు. ఓహో అలాగే మావా. మళ్ళీ కొట్టేవేంట్రా? రైటర్ సత్యం గారు. అబ్బా, చిన్నప్పటి నుంచి పాటల రచయిత సత్యం అని తెర మీద చూడాలనుకున్న కళ నిజం అవబోతుంది. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే రేపు పెగ్గుకో జబ్బుకో డబ్బు అవసరమైనప్పుడు నా డాక్టర్ భార్యని అడగడానికి పర్మిషన్ ఇస్తా. థ్యాంక్స్. ఇంతకీ మీరేటు? నువ్వు నమ్మగానే అంకిత ఫ్రెండ్ పెళ్లి రిసెప్షన్. అంకిత కూడా వస్తున్నా, నువ్వు వస్తావా? నిజమా? పద. బండి పోనీ. రైట్. హలో, థ్యాంక్ యూ. హాయ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ అండి.
ఏమండి మా చిన్నదినా నువ్వు తాగడానికి కాదు అందరికి ఇవ్వు. ఎరా మామా. ఓ సారీ రైటర్ సత్యం గారు. ఏంటి డాక్టర్తో నీ రిసెప్షన్ ఊహించుకుంటున్నావా? రైటర్ సత్యం చెల్లెలు రిసెప్షన్, పక్కన డాక్టర్ వదిన. మళ్ళీ కలా? మరి కంటున్న కళలన్నీ నిజం అవుతుంటే కళలు కంటమే బాగుందిరా.